బ్యాగ్ పట్టుకో, పాట పాడొస్తాను. కూర్చో. బాగున్నావా బాబు? ఎక్కడని మీ అమ్మాయి పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా అవ్వలేదు, లేచిపోయింది. బాబు, మా అమ్మాయి అలాంటిది కాదు. ఆహా లేదండి, అలాంటిదే అండి. పెళ్ళైన తర్వాత ఒక్కరోజు వండలేదండి. ఒక్కరోజు వండిందండి. ఇంత పెద్ద బాక్సు బా అనుకున్నాను నేను. సుందరు, ఇవాళ ఏంటి విశేషాలు? మీరే చెప్పండి. ఓహో, పులిహోరా, టైగర్ రైస్, పప్పు, మామిడికాయ పప్పు, శ్రీవారికి ప్రేమలేఖ. ఐ వాంట్ టు రీడ్ ఇట్ యార్. హే సుందరం, ఆగవయ్యా, యాదవ సిగ్గు నువ్వును. సుందర్, నేను చాలా ఆలోచించాను. నాకు నీతో జీవితం గడపడం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నలకి చెప్పి ఒప్పించే ఓపిక నాకు లేదు. నేను ప్రేమించిన అతనితో వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. నా గురించి వెతక్కు. యూ క్యారీ ఆన్ విత్ యువర్ లైఫ్. నువ్వు ఇచ్చిన మొబైల్ టేబుల్ మీద వదిలేస్తున్నా. ఇంటి తాళం షూరాక్లో పెడుతున్నా. ఆల్ ది బెస్ట్. బాయ్. మీనాక్షి. సుందరం, ఒక్కసారి చూపించవయ్యా, నాకు కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఏంటయ్యా పూతరేకి తిన్నట్టు తినేసావు? మీనాక్షి, 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 ఏం చూస్తున్నారండి? ఇక్కడ కక్క లేక మింగలేక చస్తున్నాను. ఆ ఎదురింటోడండి తలుపు తీస్తే చాలు మీ ఆవిడేదంటాడు. ఆ ఎదవకి ఆడి మీద కన్నా నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఏం తాళం వేస్తున్నావు? ఏ సార్, మీ ఆవిడ లేదా? ఓ, మా కిందేంటి ఆవిడ మెట్లు దిగితే చాలు. సుందర్, ఆ, ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్? కొత్త కదండి, ఏదో అలా. మా ఇంటికి రావచ్చు కదా. అదే మీ వైఫ్ని తీసుకొని. సరే అండి. మా అపార్ట్మెంట్ సెక్రటరీ గాడు. హాయ్ సుందర్. హాయ్ సార్. సండే అపార్ట్మెంట్ మీటింగ్ ఉంది, నీతో పాటు మీ ఆవిడ కూడా తీసుకురా. అపార్ట్మెంట్ మీటింగ్ మావిడెందుకండి? తీసుకురాబోయ్, అందరికీ పరిచయం అవుతుంది కదా. ఈ అపార్ట్మెంట్లో నా పరువు ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. కొంచెం ఓపిక పట్టు బాబు, అంతా సర్దుకుపోతుంది. సర్దుకుపోతుందా? ఏంటండి సర్దుకుపోయేది? నా జీవితం అంతా సర్దుకుపోవడమే. అర్థమవుతుందా మీకు అసలు? నా స్తోమత్ మించి ఈ సోఫా, ఆ ఫ్రిడ్జ్, అగో అంత పెద్ద మంచం కొన్నానండి. మావే మీరే చెప్పండి, అంత పెద్ద మంచం నేను ఒక్కడిని ఏం చేసుకోవాలండి? అయినా ఇష్టం లేకపోతే చెప్పాలి కదండి. అలా ఎలా వెళ్ళిపోతుందండి? అలా ఎలా వెళ్ళిపోతుంది? ఏంటి అల్లుడు ఏదో అంటున్నాడు? ముందా చెవిటి మిషన్ పెట్టుకోండి, వినపడుతుంది. ఎక్కడండి మీనాక్షి? ఇంట్లో లేదా? మీరు చెప్పలేదా? చెప్తాను, కొంచెం టైం చూసుకొని చెప్తామని. టైం చూసుకుని చెప్పడం ఏంటి? ఏం జరుగుతుంది? మీ అమ్మాయి లేచిపోయిందండి. లేచిపోయిందా?